కేబినెట్లోకి దానం మహేష్ గౌడ్. మరి రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ఏంది? పిసిసి చీఫ్గా కోమటిరెడ్డి. కాంగ్రెస్లో సంచలన చర్చలు. ఢిల్లీలో మకాం వేసిన దానం. అయ్యా, నేడు ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో రాజగోపాల్ రెడ్డి భేటీ. ఊకుంటాడా? మరి మాట ఇచ్చిరి, ఏమాయ మాట అని పోయినట్టు. మహేష్ గౌడ్ను కేబినెట్లోకి తీసుకునేందుకు ఇప్పటికే లైన్ క్లియర్ అయ్యిందన్న ప్రచారం. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనవరత అంశానికి మంత్రివర్గ విస్తరణకు లింకు. ముఖ్యమంత్రి రేవంత్ వ్యూహంపై సర్వత్రా ఉత్కంఠ. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏం జరగబోతుంది? కేబినెట్లో మార్పులు చేర్పులపై జరుగుతున్న ప్రచారం నిజమేనా? ఢిల్లీలో దానం నాగేందర్కు మంత్రివర్గంలో చోటుపై హామీ లభించిందా? మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి కూడా ఢిల్లీ బయలుదేరి వెళ్లారా? కాంగ్రెస్ పార్టీలో సంచలన మార్పులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త ఎత్తుగడలు అవలంబిస్తున్నారా? పిసిసి చీఫ్గా ఉన్న మహేష్ గౌడ్ను క్యాబినెట్లోకి తీసుకొని ప్రాధాన్యం ఇవ్వాలని డిసైడ్ అయ్యారా? మహేష్ గౌడ్ తర్వాత పిసిసి చీఫ్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని చేసే ప్రతిపాదన ఉందా? తెలంగాణ పాలిటిక్స్ ఏం జరగబోతుంది? అంతా ఆసక్తికరం, సంచలనం. ఇక మనం వెళ్ళాకనే చెప్పుకున్నాం దానం. ఇక నేను ఈ 2-3 రోజులలో రాజీనామా చేస్తా, ఊకేసప్పుడు గంట నాకు మంత్రి పదవి ఇరి, నాకు మంత్రి పదవి ఇస్తానని మీరు హామీ ఇరి. ఇక గతంలో పార్లమెంటు ఎలక్షన్లలో భువనగిరిలో నేను శకరం తిప్పి చామల కిరణ్ కుమార్ రెడ్డిని నేను ఎంపీగా గెలిపించి మీకు కానుకగా ఇస్తా, సవాల్ చేస్తున్నా అని రాజగోపాల్ రెడ్డి గతంలో అంటే సరే 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 అని తలకాయ ఊపిరట, చేతుల చేసి చెప్పిరట. తప్పకుండా ఒట్టేసి చెబుతున్నాం, నీకు మంత్రి పదవి ఖాయం, భువనగిరి మాత్రం గెలిపించకరా అని అన్నారట. ఇక దానికి పెద్ద మనిషి పాపం, నేను ఇంతగానం కష్టపడితే తిప్పరపడితే వ్యవసాయం పనికి రైతన్న వసవస అని రెక్కలు ముక్కలు చేసుకొని ఎట్లా చెమట తీస్తాడో, నేను భువనగిరి టికెటు, భువనగిరి గడ్డ మీద ఎంపీ సీటు గెలవాలని నేను పడరాని బాధలు పడితే, చెమట తీస్తే, కాళ్ళకు గిరికలు కట్టుకొని ప్రచారం చేస్తే, ఇంత చేసినా నన్ను ఎందుకు పట్టించుకుంటలేరు అని ఇప్పుడు ఆయనే ఇక్కడ ఇప్పుడు దానం రాజీనామా చేస్తా, నాకు మంత్రి పదవి మళ్ళా పోదాం ఉప ఎన్నికకు అన్నట్టుగా ఆయన మాట గుసగుస అన్నట్టుగా బయటకు వస్తుంది. ఇక వీళ్ళ పిసిసి పేప ఇక షెడో పడో నాకు మంత్రి పదవి కావాలి కదా అనేది కూడా ఆయన కడుపులో ఉందట. మరి నేను గతంలో ఇంత ఉరుకులో పెట్టి నేను భువనగిరిలో నేను ఎంపీ సీటుని గెలిపిస్తే ఏంది నా కథ? పొడుగు నుంచి పొడుగు దాకా ఇదే ముచ్చట్ల ఇయే మాటలా ఇక అనేది ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు ఢిల్లీ పోయిందట. ఢిల్లీలో మాట ముచ్చట పెద్ద మనుషులతో ఎట్లా చేస్తారు, ఏంది ఏం కథ అనేది ఈ చర్చ నడుస్తుంది. ఇక ఇంట్లో మరి పిసిసి పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ మంత్రిలా అటు మొగ్గితే మరి పిసిసి కథ ఏంది అంటే పెద్ద కోమటిరెడ్డికి ఇది ఒప్పచెప్తారు అనేది కూడా నడుస్తుంది. ఇదంతా గుసగుస చిన్నగా సోషల్ మీడియాలో మొయ్యిన మోత మోగుతుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు షాక్.